సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. తమిళ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 24. మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవలే బయటకు వచ్చి అందరి నుండి కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. తమిళ తెలుగు భాషలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్ 11న చెన్నైలోను, హైదరాబాద్ లోను జరిగింది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని పబ్లిక్ లో పట్టుకొచ్చారు. టీజర్ చూసినప్పుడే సినిమా మీద ఒపీనియన్ ఏర్పడిపోయింది. సైన్స్ ఫిక్షన్ మూవీ గ్రాండ్ లెవెల్లో విక్రమ్ కుమార్ ఈ సినిమాని ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సెట్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా అనిపించాయి. ఆ పైన 3 పాత్రల్లో సూర్య అద్భుతంగా రాణించబోతున్నాడు అని అప్పుడే అనిపించింది. టీజర్ ని చూసినప్పుడే 24 మూవీతో దర్శకుడు విక్రమ్ కుమార్, సూర్య సౌత్ ఇండియన్ ఆడియన్స్ కి ఓ సరికొత్త అనుభూతిని అందించబోతున్నారన్న భరోసా కలిగింది. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ నమ్మకం డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్ లో 24 మూవీకి సంబంధించిన కథా పాయింట్ ఇది అన్న విషయానికి సంబంధించి ఓ క్లారిటీ ఇచ్చేశారు. అన్నదమ్ములైన ఓ మంచి సూర్య, ఓ చెడు సూర్య. సైంటిస్ట్ అయిన మంచి సూర్య ఓ వాచ్ కనిపెట్టాడు. దాన్ని దక్కించుకునే క్రమంలో విలన్ సూర్య మంచి సూర్య ఫ్యామిలీని చంపేశాడు. పోతే మంచి సూర్య కొడుకు బతిగా ఉన్నాడు. అతనితోనే ఈ వాచ్ కి సంబంధించిన రహస్యం ఉంది. ఆ వాచ్ ని వెతుకుతూ విలన్ సూర్య ముసలాడైపోయాడు. ఆ వాచ్ ని పట్టుకుని ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఏదో విలన్ పన్నాగాలు పంతున్నాడు. ఆ పన్నాగాల్ని కొడుకు సూర్య ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా బేసిక్ పాయింట్ లో అనిపిస్తుంది. పాయింట్ గా చూసుకుంటే కొంత మామూలుగానే అనిపిస్తుంది, కానీ విక్రమ్ కుమార్ స్టైల్ ఆఫ్ స్టోరీ ప్రెజెంటేషన్ మాత్రం మంచి ఇంప్రెషన్ కొట్టేస్తా ఉంది. బేసిక్ గా చూసుకుంటే అద్భుతాలని సృష్టించగలిగే వాచ్ ని విలన్ చేతిలో పన్నేయకుండా చూడాలి అన్నదే మెయిన్ ప్లాట్ లో అనిపిస్తుంది. కానీ ఇంతకీ ఆ వాచ్ ఎటువంటి అద్భుతాన్ని చేయగలుగుతుంది? ఆ వాచ్ చేసే అద్భుతాలని సర్ప్రైజింగ్ ఏమన్నా ప్రెజెంట్ చేస్తున్నారా విక్రమ్ కుమార్ అనే అనుమానాలు మాత్రం సినిమా మీద మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఏదైనా ఎవరు ఊహించని అంశాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తే మాత్రం ఆ కిక్ ఇంకా బాగుంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పైన 3 విభిన్నమైన పాత్రల్లో సూర్య తనదైన శైలిలో రెచ్చిపోయి ఉంటాడు అని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. సైంటిస్ట్ గా, విలన్ గా, లవ్ బాయ్ గా అవసరమైన వేరియేషన్స్ ని సూర్య చాలా నీట్ గా క్యారీ చేస్తున్నాడు. సమంతతో సూర్య రొమాన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. తర్వాత సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణలు అనిపిస్తున్నాయి. అలానే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకి ప్రత్యేకమైన బలం అనే చెప్పుకోవాలి. ఓవరాల్ గా అయితే మంచి సినిమా అనిపించేసుకుని సూపర్ హిట్ అయ్యే లక్షణాలు సినిమాలో పుష్కలంగానే కనిపిస్తున్నాయి. ఆ పైన దర్శకుడు విక్రమ్ కుమార్ ఏదో ఒక మ్యాజిక్ చేయకుండా తన సినిమాని బయటకు తీసుకురాడు. చూద్దాం మరి ఈ 24 మూవీతో ఎటువంటి మ్యాజిక్ చేసి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యాడో. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.